త్రిపుర సంప్రదాయానికి అరుదైన గుర్తింపు దక్కింది. త్రిపుర వాసులు ఎంతో ఇష్టంగా వాయించే త్రిపుర సారింద అనే పురాతన వాయిద్యానికి ప్రతిష్టాత్మకమైన జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది నిజంగా తమ కల్చర్కు దక్కిన పెద్ద గౌరవం అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చాలా సంతోషపడ్డారు. ఈ జిఐ ట్యాగ్ వల్ల ఈశాన్య రాష్ట్రాల జానపద కళలకు మళ్లీ ప్రాణం పోసినట్లయింది. ఈ గుర్తింపుతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ వాయిద్యానికి మంచి పేరు వస్తుందని సీఎం తెలిపారు. ఇన్నాళ్లు ఈ వాయిద్యాన్ని కనుమరుగవ్వకుండా బతికిస్తూ వస్తున్న కళాకారులకు, దీన్ని తయారు చేసే హస్తకళాకారులకు ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. త్రిపుర రాష్ట్రానికి ఇలా జిఐ ట్యాగ్ రావడం ఇదేం మొదటిసారి కాదు, ఇది 4వది. దీనికంటే ముందు అక్కడి ఫేమస్ క్వీన్ పైనాపిల్ వాళ్లు వేసుకునే ట్రెడిషనల్ బట్టలైన త్రిపుర రిషా పచ్ర, అలాగే నోరూరించే మాతావరి పెరా లాంటి వాటికి కూడా ఈ గుర్తింపు వచ్చింది. ఈ సారింద వాయిద్యాన్ని గిరిజన కళాకారుడు క్షేత్ర మోహన్ దెబ్బర్మ అంతరించిపోకుండా కాపాడుతున్నారు. త్రిపురలో అతి పురాతనమైన, ఎంతో ఫేమస్ అయిన వాయిద్యాల్లో ఇది ఒకటని మోహన్ దెబ్బర్మ చెబుతున్నారు. తమ రాష్ట్రాన్ని దాదాపు 184 మంది రాజులు వేర్వేరు సమయాల్లో పాలించారు. ఆ రాజుల కాలం నుంచే ఈ సారింద వాయిద్యం వాడుకలో ఉందని తెలిపారు. తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి ఇది మాకు వారసత్వంగా వస్తోంది. ఇదంటే మాకెంతో ప్రాణం. ఇది మా ఐడెంటిటీకి ఒక నిదర్శనమని చెబుతున్నారు. సారింద అనేది మన త్రిపుర రాష్ట్రంలోని జాదు కొలిజా సంగీతంలో ఎంతో ముఖ్యమైన వాయిద్యం. తరతరాలుగా మేము ఈ సారిందాను వాయిస్తున్నాము. త్రిపుర రాష్ట్రాన్ని ఒకప్పుడు 184 మంది రాజులు పాలించారు. అప్పటి నుంచి ఈ సారిందా వాయిద్యం వాడుకలో ఉంది. భారతదేశంలో గిరిజనులకు గర్వకారణమైన ఈ సారిందాకు జిఐ ట్యాగ్ లభించింది. ఈ అద్భుతమైన అవకాశాన్ని, సౌకర్యాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే ఈ జిఐ ట్యాగ్ సాధించడంలో మాకు ఎంతగానో సహాయపడిన మన త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సారిందాకు జాతీయ స్థాయిలో ఇంత మంచి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మాణిక్ సాహా ఇచ్చిన సపోర్ట్ వల్లే అని అతుకూరి దెబ్బర్మ చెప్పారు. ఇలాంటి మట్టిలో మాణిక్యాల లాంటి కళలను బయటికి తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా హెల్ప్ చేశాయని, వాళ్లకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నామని ఆయన అన్నారు. చేతులతో ఎంతో అందంగా, అద్భుతంగా చెక్కి తయారు చేసే ఈ వాయిద్యం త్రిపురలోని అడవి బిడ్డల జానపద పాటకు ప్రాణం లాంటిదే. ఇప్పుడు ఈ గ్లోబల్ గుర్తింపు రావడంతో ఈ వాయిద్యం గురించి అందరికీ తెలియడమే కాకుండా దీన్ని నమ్ముకుని బతుకుతున్న లోకల్ ఆర్టిస్టులకు చేతి నిండా పని దొరుకుతుందని అందరూ ఆశిస్తున్నారు.